చిక్కడపల్లి పిఎస్కి మరికొన్ని సేపట్లోనే ఐదు నిమిషాల్లోనే అక్కడ చేరే అవకాశం ఉంది. ఎస్ మధు, కేవలం అల్లు అర్జున్ లాయర్ సంబంధించి ఒక్కరే లోపలికి వెళ్ళారు అంటే దీన్ని బట్టి చూస్తే అల్లు అర్జున్ సంబంధించి తనతో పాటుగా వచ్చే అల్లు అర్జున్ మామ, తండ్రి, ఇక ఇతర స్నేహితులు బన్నీవాసు ఎవరు కూడా అనుమతించే అవకాశం లేదు. కేవలం అల్లు అర్జున్ ఒక్కడు మాత్రమే లోపలికి వెళ్తారు, అంతేనా? లోపలికి విచారణ పేరిట తీసుకునేటువంటి అవకాశం ఉంది. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు ఉన్నారు కాబట్టి కేవలం అల్లు విచారణ చేసేటువంటి ఎవరిని విచారణ చేయనున్నారో వాళ్ళని మాత్రమే అలో చేయనున్నారు. ఈ రూట్లో నుంచే అల్లు అర్జున్ వాహనం లోపలికి ఎంట్రీ అవుతుంది. భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. డైరెక్ట్గా ఎన్ని వాహనాలు వచ్చినప్పటికీ కూడా లోపలికి వెళ్ళేది మాత్రం అల్లు అర్జున్, ఆయనకు సంబంధించినటువంటి లీగల్ టీం మాత్రమే వెళ్ళే అవకాశం ఉంది. ఇదే రూట్లో కొద్దిసేపట్లో అల్లు అర్జున్ వాహనం ఎంట్రీ కానుంది. చాలా దగ్గరకు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ వాహనం లోపలికి వెళ్తుంది. ఆయన విచారణ ఎదుర్కొనున్నారు పోలీసులు. కాకపోతే ఎంత సమయం పడుతుంది, ఎంత మేర సమయం పడుతుంది అనేటువంటి క్లారిటీ లేదు. కానీ అల్లు అర్జున్ లీగల్ టీం వెళ్ళారు. ఈసారి మొన్న మీడియా సమావేశంలో అల్లు అర్జున్ చెప్పినటువంటి విధంగా కాకుండా లీగల్ టీం సూచించిన మేరకు ఆయన సమాధానాలు చెప్పనున్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్, పోలీసు మూవ్మెంట్ సంబంధించి చూపించే ప్రయత్నం చేయండి. అంటే ఇంత పెద్ద మొత్తంలో పోలీసులు ఉన్నారు, సో ఆయన పైన ప్రొటెక్షన్ ఇచ్చే కారణం అనుకోవాలి అంటే అభిమానులు వచ్చే అవకాశం ఉందని ఎక్స్పెక్ట్ చేసి అంత పెద్ద మొత్తంలో వచ్చారా? పోలీస్ ప్రొటెక్షన్ గురించి ఏం చెప్తారు? ఎగ్జాక్ట్లీ, అంటే కరెక్ట్గా పోలీస్ సిబ్బంది రెస్పాండ్ అవ్వలేదు. కానీ చాలామంది, దాదాపు 100కు మంది పైగా పోలీసు సిబ్బంది ఉన్నారు. యూనిఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు సివిల్ పోలీసులే 100కు పైగా ఉన్నట్టుగా అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే 4 దారులలో కలిపి వచ్చినటువంటి రూట్లలో బారికేడ్స్ అవతల పోలీసులు ఉన్నారు కాబట్టి. మిగతా టాస్క్ ఫోర్స్ సంబంధించిన సిబ్బంది ఉన్నారు. తర్వాత యథావిధిగా పోలీస్ స్టేషన్లో ఉండాల్సినటువంటి సిబ్బంది కూడా పోలీస్ స్టేషన్లో ఉన్నారు. దాదాపు 100 నుంచి 150 మంది వరకు పోలీసులు ఉండేటువంటి అవకాశం ఉంది. చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ముఖ్యమంత్రి కూడా మొన్న శాంతి భద్రతల సమస్య గురించి మాట్లాడారు కాబట్టి మళ్ళీ అల్లు అర్జున్ పైన దారిలో కానీ ఈ స్టేషన్ పరిధిలో కానీ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కానీ, అటాక్ జరగకుండా కానీ, ఇంకెలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా కానీ భద్రత ఏర్పాటు చేస్తారు. మనం చూస్తూ ఉన్నాం. కేవలం ఇక్కడ పోలీసుకు సంబంధించినటువంటి సిబ్బంది, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎవరిని అలో చేయలేదు. ఆల్రెడీ లీగల్ టీంలో కూడా 3 వస్తే అందులో నుంచి మెయిన్ పర్సన్ ఒక్కళ్ళని మాత్రమే లీగల్ టీంని లోపలికి అనుమతించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఏసీపీ లేదంటే డీసీపీ ఆధ్వర్యంలో ఈ విచారణ జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఆ విచారణ అధికారి మరి ఏం క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తారు అనేటువంటి అంశాలను ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. వాటిని ఎట్లా ఫేస్ చేస్తారు అల్లు అర్జున్ అనేటువంటిది కొద్దిసేపట్లోనే ఈ రూట్లో నుంచి లోపలికి ఎంట్రీ కానున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, సన్నిహితులు వస్తున్నప్పటికీ కూడా వారిని లోపలికి అలో చేసే అవకాశం ఉండకపోవచ్చు. అంటే వారిని దించిన తర్వాతనో లేకుంటే లోపలికి పంపించేటువంటి సమయంలో అల్లు అర్జున్ వాహనాన్ని మాత్రమే లోపలికి పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఒక క్రేజీ ఉన్నటువంటి స్టార్ కావడము, ఈ మధ్యనే పుష్ప హిట్ కావడము 1, 2, సో దాంతో పెద్ద ఎత్తున అయితే చర్చ సాగుతూ ఉంది. భారీ ఎత్తున పోలీసు బలగాలు ఏర్పాటు చేశారు. రోడ్డు పైన నిల్చోకుండా బయటికి పంపిస్తూ ఉన్నటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం. అటువైపు కానీ భారీ సిబ్బంది ఉంది. ఎవరిని కూడా అలో చేయకుండా సొంత ఇల్లు ఉన్నటువంటి వారి వాహనాలను కూడా ఇక్కడ అలో చేయనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్ళ వాళ్ళు కూడా కొంతమంది క్రేజీగా వెయిట్ చేసి చూస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ వస్తే కనపడతానేమన్నటువంటిది ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో కానీ చాలామంది సిచ్యువేషన్. సో మొత్తానికి కొద్దిసేపట్లోనే అల్లు అర్జున్ ఇక్కడికి రీచ్ కానున్నారు. అల్లు అర్జున్ పోలీసుల విచారణను ఎదుర్కోవడానికి లీగల్ టీంతో కలిసి సిద్ధమయ్యారు ఆయన. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూడొచ్చు. ట్రాఫిక్ వెహికల్తో కూడా క్లియరెన్స్ చేస్తూ వస్తూ ఉన్నటువంటి విజువల్స్ని కాస్త పోలీసులు కాస్త స్పెషల్ ఇంట్రెస్ట్ చూస్తున్నట్టుగానే కనిపిస్తూ ఉంది విజువల్స్ చూస్తూ ఉంటాయి. అల్లు అర్జున్ సంబంధించి పదే చెప్తూ ఉంటారు. అల్లు అర్జున్ ఆర్మీ అంటూ చెప్తూ ఉంటారు. అటువంటి విధంగా ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారో అక్కడ పెద్ద ఎత్తున స్టేషన్ ఎదుట ఎవరైనా గుమి కూడా అవకాశం ఉందా? ఆ పరిసర ప్రాంతాలకు అటువంటి సినారీ ఏమైనా కనబడుతుందా? మనోజ్ ఆ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, లేదంటే ఆ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ముఖ్యంగా స్టేషన్ దగ్గర ఆయన అల్లు అర్జున్ ఎప్పటికీ చెప్తూ ఉంటారు ఆర్మీ అంటూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి తన అభిమానులు ఎవరైనా అక్కడికి వచ్చే అవకాశం ఉందా? గుమి కూడుతున్నారా? అటువంటి సినారీ ఏదైనా ఉందా? అంటే ఆ సిచ్యువేషన్ లేదు. పోలీసులు ఎవరికి అనుమతి ఇవ్వట్లేదు ఈ రోడ్లోకి ఎంట్రీ కావడానికి. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి అన్ని దారులు పోలీసుల ఆధీనంలో ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు 4 దారులు ఉన్నాయి రావడానికి. 4 దారులు కూడా బారికేడ్స్ ఉన్నాయి. కాకపోతే అల్లు అర్జున్ వచ్చేటువంటి మెయిన్ ఎంట్రెన్స్ ఇది కాబట్టి ఇక్కడ మాత్రం పెద్ద ఎత్తున పోలీసులు ఉన్నారు. మిగతా ఏరియాలో వాహనాలను అలో చేయట్లేదు. 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ గతంలో పార్క్ చేసినటువంటి వాహనాలు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం కొత్త వాహనాలు 2
4-వీలర్ ఓన్ని అలౌ చేయట్లేదు. మనుషులను కూడా ఎందుకు వెళ్తున్నారు అనేటువంటిది చూసిన తర్వాతనే అలౌ చేస్తూ ఉన్నారు. కేవలం పోలీసు సిబ్బందితో పాటు ఇక్కడ మీడియాకి సంబంధించినటువంటి ప్రతినిధులు మాత్రమే ఇక్కడ ఉన్నారు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. కొద్దిసేపటి ఆయన రీచ్ కానున్నారు కాబట్టి కాస్త పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు. రోప్ పార్టీ స్పెషల్గా చూస్తూ ఉన్నాం. అటువైపు కొంతమంది బారికేడ్స్తో కొంతమంది బారికేడ్స్ ఉన్నారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఇక్కడ స్థానికులకు సంబంధించినటువంటి స్థానికులు కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఈగర్గా. కొన్ని షాప్స్ ఉంటే ఆ షాప్స్ను క్లోజ్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. షాప్స్ అన్ని కూడా వీళ్ళంతా కూడా చాలామంది ఈగర్లీ వెయిట్ చేస్తూ ఉన్నారు. బార్కెట్స్ చేస్తారు. ఇక్కడ కూడా ఈ కాలనీ వెళ్ళేటువంటి రూట్ ఇది. ఈ కాలనీ కూడా క్లోజ్ చేస్తారు. మీరు ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. బ్యాక్ సైడ్కి ఎక్కడ ఇక్కడే బ్యాక్ సైడ్ స్టడీలో ఉంటుంది. పోవడానికి ఎంట్రీ ఉందా? ఇక్కడ నో ఎంట్రీ. ఓకే, మీరు ఇక్కడ నిలబడరుగా అంటే ఇంట్రెస్టా చూడడానికి వచ్చారా? ఫ్యాన్స్ కూడా క్యాజువల్గా చూడడానికి వచ్చారు. క్యాజువల్ ఫ్యాన్ కదా? ఫ్యాన్ కాదు, క్యాజువల్ అల్లు అర్జున్ ఫ్యాన్ కదా? కాదు ఓకే, ఏం పేరు మేడం? ఏం పేరు? సాయి. ఫ్యాన్ అను? అవును 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 ఫ్యాన్. ఫ్యాన్సా? అవును. చూసినావా పుష్ప 2? చూసిన. మరి అల్లు అర్జున్ వస్తుండు, ఎందుకు వస్తుండు తెలుసా ఇక్కడికి? తెలుసు. రేవతి అనే అమ్మాయి చనిపోయిందని పోలీసు వాళ్ళు మళ్ళీ పిలిచారన్న. చూడ్డానికి వచ్చారా? అవును. ఇంట్రెస్ట్ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఇంట్రెస్ట్గా అల్లు అర్జున్ వస్తున్నాడు చూడడానికి వస్తూ ఉన్నారు. కాలనీ మొత్తం దాదాపు క్లోజ్ అయినటువంటి సిచ్యువేషన్. పోలీసులు అలర్ట్ అవుతా ఉన్నారు. వాహనం వచ్చింది, పోలీసు అల్లు అర్జున్ వాహనం వచ్చింది, లోపలికి వెళ్తా ఉన్నటువంటి విజువల్స్ ఉంది. రైట్, అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్కి చేరుకున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆయన చూడొచ్చు. ఆర్టీవీ స్క్రీన్ పైన అల్లు అర్జున్ వాహనం అక్కడికి చేరుకుని అల్లు అర్జున్ వెహికల్ వచ్చింది. ముందుగా అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి కారు ఉంది, ఆ తర్వాత అల్లు అర్జున్ వెహికల్ ఉంది. అల్లు అర్జున్ లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ వెహికల్ మనకు కనబడుతోంది. బయటే వెహికల్ నిలిపివేశారు. అన్ని కార్లు అలో చేయరు కాబట్టి ఒక వెహికల్ బయట నిలిపివేశారు. కార్ లోపలికి వెళ్ళిపోయింది అల్లు అర్జున్. కార్ లోపలికి వెళ్ళిపోయింది అల్లు అర్జున్. లోపలికి వెళ్ళిపోయారు అల్లు అర్జున్. కార్ మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్ పైన. లోపల స్టేషన్ లోపలికి వెళ్ళిపోయింది. బయటే పోలీసులు ఎవరు కూడా లోపలికి అనుమతించడం లేదు. బయట భారీ పోలీసు పహారా ఉంది. కొన్ని వందల సంఖ్యలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. అల్లు అర్జున్ కార్ లోపలికి వెళ్ళిపోయింది. అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి చేరుకున్నారు. కేవలం అల్లు అర్జున్ ఉన్న కారును మాత్రం అనుమతించారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత అల్లు అర్జున్ని మాత్రమే విచారించే అవకాశం ఉంది. మిగతా వాళ్ళందరూ కూడా బయటికి పంపించేస్తారు. ఇందాక మనం చూసాం లీగల్ టీంకి సంబంధించిన వారు కూడా చాలా మంది అక్కడ చేరుకున్నప్పటికీ కేవలం ఒక అడ్వకేట్ అశోక్ రెడ్డి మాత్రమే లోపలికి అనుమతించారు. ఎస్ మను, అన్ని కార్స్ వెళ్ళిపోయా లోపలికి. సుమారుగా బయట నుంచి వచ్చే సమయంలో ఆయన ఇంటి దగ్గర నుంచి 3 కార్లు అల్లు అర్జున్ బయలుదేరారు. సో 3 కార్లు లోపలికి వెళ్ళిపోయాయా? మధు, అల్లు అర్జున్ సంబంధించి ఆయన ఇంటి దగ్గర నుంచి బయలుదేరిన సమయంలో 3 కార్లు వచ్చాయి. 3 కార్లు లోపలికి వెళ్ళిపోయాయా? రైట్, ఎస్, మొత్తం మీద అల్లు అర్జున్ చిక్కడపల్లి పిఎస్ కి వెళ్ళిపోయారు. చిక్కడపల్లి పిఎస్ లోపలికి. ఎస్ మధు, చెప్పండి, అల్లు అర్జున్ తో పాటుగా ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో